మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే వజ్రామి తుగే త్వమేవక్షరదశతం శతమానం భవంతదాయ పురుషః ప్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఎంత చక్కని పేరు. నవ్వకు. కొంతమంది నవ్వితే కోపం వస్తుంది, కొంతమంది నవ్వితే తాపం పుడుతుంది. ఇదిగో నవ్వొద్దన్నానా? మరి ఏం చేయను? ఏం మాట్లాడు? ఏమైనా ఇదిగో నవ్వొద్దన్నానా? ఏం చేయను? నాకు మీరా మాటలు రావు. పోనీ నేను అడుగుతాను, నువ్వు చెప్పు. జల్, నీకు ఈరోజు ఎలా ఉంది? నాకేదోలా ఉంది. నాకు అదోలా ఉంది. ఏ నొప్పే? కాదు, గొప్ప. జలజ, వేడి వేడి చంద్రుడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఎప్పుడు? చల్లని సూర్యుని చూసినప్పుడు. అలాగా? అయితే ఈ రాత్రంతా మనం ఏం చెయ్యాలో తెలుసా? ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ గడిపేయాలి. మరి మౌనంగా ఒకరిలో ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలి. మనుషులు కనపడని చీకటి, మనసులు కనపడతాయి. అమ్మా గౌరీ, నీ అక్క ఆడబిడ్డ మూడు వచ్చాడమ్మా. కూర్చీట్లమ్మా. అలాగే నాన్న. అయ్యా, వీడెవడు? వీడు మర్యాదగా మాట్లాడండి. ఈయన ఎవరంటే మా పిఎస్. ఏం పిఎస్? ఇంకాస్త ఉంటే కాళ్ళు విరగొట్టే ఉంది. మర్యాద మర్యాద. ఏం మర్యాద? మా అమ్మాయి కసరత్తు చేస్తూ ఉంటే చూసి పళ్ళు గెలుస్తున్నాడు. పోనీ మీ అమ్మాయిని కూడా గోదలగోదండి, ఎవరో గెలుస్తారో చూస్తాం. బియ్యం కావాల్సిన ఖాయం ఎందుకు బ్రదర్? బ్రదర్ గట్టిస్తా బాస్. బాస్. ఏమండి, ధర్మకర్త గారు అల్లుడు కదా అని మిమ్మల్ని మర్యాద చేశాను. అదే పొరపాటైంది. పొరపాటు కాక మరేమిటి? ఈ లోకంలో గురువు ఎప్పుడైనా శిష్యుడు కుర్చీ వేస్తాడా? ఏమిటి? గౌరీ, పైల్వాన్కి బచ్చి మా వాడిని వస్తాడేమో చూసుకో. చాలా రకం ఉంది. మాటలతో ఎలా అమ్మే? గౌరీ, నన్ను గుర్తుపట్ల? మావయ్య నేను. ఓ సూరి, నువ్వురా నాయనా? అవును మావయ్య నేను. ఏమిటిరా ఇదంతా? అదంతే మావయ్య, తండ్రి బిడ్డలు నా మీద కచ్చ కట్టారు, నా పెళ్లి చెడగొట్టారు.
నాకు అడ్డు వచ్చిన దాన్ని పెళ్లాడతానని పంతం కట్టాను, పెళ్ళాడు. శాబాష్ సూరి. కానీ ఇది ఎన్నాడు దాగుతుంది? దాగటం ఎందుకు మామయ్య? రేపు ఎల్లుండో నేనే చెప్పేస్తాను. ఇష్టమైతే వస్తుంది, లేకపోతే పోతుంది. పెళ్లి నాడే అనుమానం వచ్చింది. ఏమని? కానీ పెళ్లి చెడగొట్టకూడదని ఊరుకున్నాను. అదే నేనేం చెప్పేది, నువ్వు మా వాడిని పెళ్ళాడు, ఎలాగైనా వాడిని నిలబెట్టు, లేకపోతే పడిపోతాను. ఓకే బావా. ఏమి సిగ్గు, పెళ్ళెనగానే సిగ్గు. అంటే నా లవ్ సక్సెస్. నువ్వు నా పెళ్లి చేసి, అవును, నేను నీ పెళ్లి చేసి. ఓహో, థ్యాంక్ యూ బాస్. ఐఎమ్ సారీ బ్రదర్. చూస్తున్నాను, ఈ కుటుంబం సర్వనాశనం కావాలి, అప్పుడు కానీ నా పగ చల్లారు. నా వెంట ఎవరు రానక్కర్లేదు. మా అన్నయ్య అన్న మాటలకే కాదు, నా జనవేల్పుడు, నా పెళ్లి తర్వాత తల్లింతటి దాన్ని బలి తీసుకున్నా ఆ దుర్మార్గుడి కూతురు నేను ఎలా ఏర్పుంటా? నేను ఇదివరకే మీ భార్యను. అవును, ఆనాడు జరిగిన పొరపాటుగా ఈనాడు నేను బాధపడుతున్నాను. అందుకని నన్ను ఏడిపిస్తారు, నా జీవితాన్ని కన్నీటిమయం చేస్తారా? మళ్ళీ తీగలో మలిన ఉందని మళ్ళీ పువ్వులు కాలవేస్తారా? వద్దండి, వద్దు. జలజ, జలజ, పగబట్టిన నాగుపాముకు మల్లె తీగ లేదు, మల్లె పువ్వు లేదు. నిజమే, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనది పవిత్రమైన సంబంధం. ఆ బంధాన్ని తెచ్చుకుని నేను జీవించలేను, జీవించే శక్తి నాకు లేదు. నేను జీవించలేను జలజ. గుండెల్లో ఆరని గాయం అనుక్షణం నన్ను వేధిస్తుంది. మీ నాన్నను చంపి ప్రతీకారం చేసి ఉంటే ఈనాడు నాకు ఈ బాధ లేదు. మనకి ఎడబాటు వచ్చి ఉండేది కాదు. కాదు జలజ, నేనంతటి పాపానికి ఉడిగట్టలేదు. ఆడదాని జీవితం నాశనం చేయటం మీకు మీ వంశానికే చెల్లింది. అది ఆనవాయితీగా మీ దగ్గరే ఉండిపోయి దానికి ఫలితం మీరు తప్పకుండా అనుభవించాలి. నేను చెప్తే విన్నావా? అన్నయ్య, చూసావా ఎవరు చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు? ఇక సంతోషించండి. జీవితం అంతా కుళ్ళి కుళ్ళి కృషించిపోయే నన్ను చూసి సంతోషపడండి. కానీ నా కన్నీరు వృధా పోదు. అన్యాయం చేయించదు, అన్యాయం చేయించదు. జలజ, బాబు బాబు, అమ్మాయమ్మ గారు గత్తెలు ప్లేసుకుని బయటికి రావటం లేదు. ఏమైపోతారో ఏమో. అవును, మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. మనం ఎవరం బాబు శిక్షించడానికి? అది ఆ దేవుడికే వదిలేయండి. దేవుడు, దేవుడు. సూరి, ఏమిట్రా ఇది? అయిందేదో అయిపోయింది. తిండి తిప్పలు మాని అక్క అక్క అంటూ ఎన్నాళ్ళు ఏడుస్తూ కూర్చుంటాం. ఎంత ఏడ్చినా ఆమెను బ్రతికించుకోగలవా? తెలిసి తెలిసి ఎందుకు అలా బాధపడతావు? బాధ? మా అక్కయ్య చావుకు కారణమైన వాడి ప్రాణం తీయలేకపోయానని బాధపడుతున్నా. ప్రాణాలు తీయటం గొప్పగా, ప్రాణాలు ఇవ్వటం గొప్ప. ఇవ్వటం ఎలాగూ మన వల్ల కాదు, ప్రాణాలు తీయకుండానైనా ఉందాం. మావయ్య, నువ్వు హత్యలకు దిగితే నీకు వాడికి తేడా ఏముంది? పగ తీర్చుకోవటం కంటే క్షమించటంలోనే ఉంది మనశ్శాంతి. నేను మామూలు మనిషి, అంత ఉన్నత లక్ష్యాలు ఉత్తమ గుణాలు నాకెందుకు? మానవులు కనుకనే మనకు ఆ లక్షణాలు ఉంటాయి. లేనినాడు మనం మనుషులం కాదు, రాక్షసులం అవుతాం. మావయ్య, నా మనస్సును బలహీనపరుస్తున్నా. అమ్మా, అమ్మా జలజ, కాస్త తలుపు తీయమ్మా. నా ముఖం చూడడానికి ఇష్టం లేకపోతే పోయింది. కాస్త నా మాటన్నా వినమ్మా. అమ్మా జలజ, ఎన్నాళ్ళు నా పస్తులు ఉంటావు తల్లి? పస్తులకు పోయావా ఈ పాపిష్టి ప్రాణాలు? వచ్చి కాస్త అన్నం తినమ్మా. ఇక నాకు కావాల్సిన అన్నం కాదు, అంత విషం. అంత మాట అనొద్దమ్మా. నన్ను ఎందుకు ఇలా చిత్రవత చేస్తావు? నేను ఎంత క్రూరుండైనా నీ కన్న తండ్రినమ్మా. అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను. వద్దమ్మా, నా పాపానికి నువ్వు శిక్ష అనుభవించవచ్చు,
నేనే అనుభవిస్తాను. వేయండి, ఏం శిక్ష వేస్తారో వేయండి, ఏం చేయమంటారో చెప్పండి. ఇప్పుడు ఏం చేసే లాభం? అయిపోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది. రాజా, నన్ను మాటలతో చంపొద్దమ్మా. అమ్మా గంగ, నువ్వైనా బీచ్ 2 మెతుకులు పెట్టమ్మా. జలజ, తలుపు తీయమ్మా. చూడమ్మా, నువ్వు భోజనం చేయటం లేదని ఈ 2 రోజుల నుంచి నాన్నగారు కూడా అన్నం ముట్టడం లేదు. ఈ వయసులో ఆయన్ని పస్తులుంచడం మంచిదా వదిన? తలుపు తీయమ్మా. నువ్వు ఎంగిలి పడ్డావని తెలిస్తే ఆయన కూడా భోజనం చేస్తారు. తలుపు తీ జలజ. ఆ పాపం కూడా నాకెందుకు, కానీ ఆయన ముఖం మాత్రం నేను చూడలేను. అమ్మా, అమ్మాయికి నా ముఖం చూపలే చూపం. అది అంత తిండి తింటే అంతే చాలు. మీరు వెళ్ళి భోజనం చేయండి మామగారు. రాజలజ, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందని తెలుసా లేదా? అందుకే అబ్బాయి కూర్చోని వచ్చాడు. గౌరీ కూర్చో, ఇద్దరం కలిసి ఊగుదాం. ఒళ్ళు ఎలా ఉందే? కొంచెం పులక పులగ్గా చలి చలిగా కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా, వస్తాదులా కొట్టు. గౌరీ, నీకు ఒక మంచి తాయిలం తెచ్చాను. ఎందుకు ఇవన్నీ? లవ్ అంటే నిన్ను లవ్ చేయడానికి. ఇందా ఇందా. నాకేమీ అక్కర్లేదు. మరి లవ్? అది కూడా నువ్వే తిను. అదే స్వీటా? చూడు, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, మన ప్రేమ కోసం నేను చచ్చిపోతాను. లైలా మజను, రోమియో అండ్ జూలియట్ లాగా మన లవ్ ట్రాజీడీ. ఏం జీడి? జీడి పప్పు, ప్రేమ జీడి. అంటుకుంటే వదలదు, వదిలితే ఆత్మహత్య, పోలీస్, కోర్టు, జైలు అందాక పోతుంది. అంటారు నీ ప్రాణాన్ని అంత తేలిగ్గా పోనిస్తానా? ఇంకే, నీ మనసులో దాచుకో, నా ప్రాణాన్ని నీలో కలుపుకో. ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడా? ఎప్పుడో ఒప్పుకున్నాను. అంటే ఫస్ట్ సైట్ లో నా మీద ఒక కన్ను పారేసావు అనమాట. మరి ఆ రోజు కోపంగా కర్ర తీసుకుని ఉంది. ఓహో, కోపమే లవ్వా? మై గాడ్, అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నాడు. నీకోసం తెచ్చాను, నువ్వు తింటే నీ ప్రేమ గుర్తు. అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. ఓహో, సిగ్గా? పెళ్లిగా ముందంటే పెళ్ళైన తర్వాత తప్పని ఎగిరిపోతుంది. నీకు ఇష్టమని బందర్ లడ్డు, బాంబే హల్వా, ఢిల్లీ దుద్దిపేట తెచ్చాను. అంత కలగా పులగం అయిపోయింది. ఏది బొంబాయో, ఏది ఢిల్లీయో, ఏది బందరో తెలియడం లేదు. అంత కచ్చపచ్చ. సరే, ఏదో ఒక కచ్చపచ్చ తిను. బాగుందా? కచ్చపచ్చ బాగుందా? గౌరీ, ఆ కసర చేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను. చూడు, బండలా తయారైంది. అయ్యో, ఆకులా ఉండవలసిన చెయ్యి కర్రలా తయారైంది. జడ గాలికి ఎగిరిందా? అబ్బా, ఎంత రఫ్గా ఉంది. మీసు, ఆడవాళ్ళకు మీసాలు ఉండేవి, నీకెందుకు? కొంచెం ఓపిక పట్టు. మమ్మాయి నుంచి పెళ్లి చేసి నా అంత వస్తాదని చేస్తాడు అల్లుడు. వస్తాడా? నీ అంత? అల్లుడు, జలజికి ఒంటో బాగోలేదు, డాక్టర్ గారిని తీసుకురావడానికి వెళ్ళాను. జలజికి ఒంట్లో బాగలేదా? చిన్నబాబు, ఎంత హడావుడి చేశావయ్యా? ఏమి డాక్టర్? నీకు అల్లుడు పుట్టబోతున్నాడయ్యా. డాక్టర్, చలాయ్. నాన్న, నాన్న, విన్నావా నాన్న? నీకు మనవడు. అమ్మా జలజ, నువ్వే నన్ను ముందు తాతం చేసావా తల్లి? సంతోషం అమ్మా. నువ్వు నా ముఖం చూడకపోయినా, నీ బిడ్డలు నాకు చూపించకపోయినా ఈ చెవులతో వింటాను తల్లి. నాన్న, అవునరా, జలజ పిల్ల పాపలతో 100 ఏళ్ల పాటు సుఖంగా వర్దిల్లాను. నాకంతే చాలు. నాన్న, అబ్బా, నాన్న, పగను చల్లార్చి ప్రేమను పెంచేది పసిపాపలు. అందుకే వాళ్ళను దైవ స్వరూపులన్నారు. బాగా అన్నారు డాక్టర్. రండి. ఈ వెన్నెలా, ఈ పున్నమి వెన్నెలా, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెలా.
ఏమిటయ్యా అది? ఏమిటో చెప్పుకొని చూద్దాం. నిమ్మ పళ్ళు తోట మొత్తం ఒకేసారి కోసుకొచ్చేలా ఉంది. అమ్మాయి గారి కోసం ముందు ముందు దొరుకుతాయో లేరోనని. చూసావా జల్జా, ఎందుకు ఈ గర్భం రావటమే నా జీవితం సఫలమైనట్టుంది. అవునమ్మా, ఆడపుట్టుకు అదేగా అదృష్టం. ఎందుకు వదిన ఆ కన్నీరు? ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతోంది, అసలు రూపం నాకు ఎడమైపోయింది. ఈ సమయంలో ఆయన నా ప్రక్కన ఉంటే నా బిడ్డ మహారాజు బిడ్డే కదమ్మా. ఇప్పుడు మాత్రం నీ బిడ్డకేమమ్మా, మేమందరం లేవు. మీరు బంగారు ఉయ్యాలనైనా వేయగలరేమో కానీ తండ్రి ప్రేమను ఎక్కడి నుంచి తేగలరు. ఈ నీ బాధ తెలిస్తే ఎంత కఠినాత్ముడైనా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాడు. కానీ మీ ఆయన మాత్రం ఒట్టి మొండి మనిషి. అలా అనుకోదిన వారు తప్పకుండా వస్తారు. ఈ బిడ్డ తనకు మాత్రం బిడ్డ కాదు, ఈ మమకారం తండ్రికి మాత్రం ఉండదు. అయితే ఈ విషయం ఆయన కబురు చేద్దామా? ఎక్కడున్నారన్న? ఎక్కడుంటే నేను కబురు చేస్తాగా. వదినా, ఎక్కడున్నారో నీకు తెలుసా? చెప్పు వదినా, చెప్పు. నేనే స్వయంగా పెడతాను. ఈ కమ్మని కబురు నేనే చెప్తాను. నన్ను కాదన్నా ఏ పాపం ఎరగని నా బిడ్డ కోసమైనా వారి చేతులు చేస్తాను. బిడ్డతో పాటు నేను వారి చేతుల్లో ఒరిగిపోతాను, ఆనందంలో కరిగిపోతాను. చెప్పు వదినా, త్వరగా చెప్పు. వద్దమ్మా వద్దు, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తా. వదినా, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. త్వరగా చెప్పు వదినా, చెప్పు వదినా. ఆయన మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా నాన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా ఉంటున్నాడు.